99 అప్డేట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అన్నయ్య చిరంజీవి రంగంలోకి. టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మితే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లే. ఉపాధి హామీ పథకం కూలీల ఇబ్బందులు తెలుసుకుని చలించిపోయిన షర్మిల. ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ప్రధాని మోదీకి ఎన్నికల ముందే కనిపించిందా? ఇప్పుడు ఆరోపణలు చేస్తే ఓట్లు పడతాయి అనుకోవడం ఆయన అమాయకత్వమని మంత్రి అమర్నాథ్ విమర్శించారు. ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు స్క్రిప్టునే మోదీ రాజమండ్రి అనకాపల్లి సభల్లో చదివారన్నారు. స్టీల్ ప్లాంట్పై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమన్నారు. కూటమిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కూటమికి మంచి జరుగుతుంది అనుకుంటే వారి తాలూకు అమాయకత్వం. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని ఆ రకంగా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి అభిప్రాయం వాళ్ళకుంటే వారి అమాయకత్వం. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మోదీ గారు చేసినటువంటి విమర్శలు కానీ లేదా చంద్రబాబు నాయుడు యథావిధిగా రోజు చేసినటువంటి విమర్శలు కానీ తీవ్రంగా ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆయన చేసినటువంటి సంక్షేమం, రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఒక విషయానికి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. ఇదే 5 ఏళ్ల క్రితం అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఇదే మోదీ గారు చంద్రబాబు నాయుడుని పట్టుకొని పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నాడు, అనేక రకాలుగా అవినీతి కార్యక్రమాలు చేశారు, అమరావతి ఒక పెద్ద స్కామ్ అని ఇన్ని రకాలుగా మాట్లాడినటువంటి నాయకత్వాలు ఈ రోజుకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారిని లేదా కూటమిని గెలిపించండి అని చెప్పడం మొన్నటి వరకు బాబు మాత్రమే యూటర్న్ అనుకున్నాం. ఈరోజు మోదీ గారు కూడా యూటర్న్ తీసుకోవడం అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంది. యూటర్న్ బాబు పక్కన యూటర్న్ మోదీ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ వారి కూటమి విషయంలో కానీ కేవలం ఎన్నికల అవసరాల కోసం, రాజకీయ అవసరాల కోసం, కేవలం అధికారం కోసం ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. వాస్తవంగా వారు రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా పోలవరం విషయంలో దాదాపు 22,000 కోట్ల రూపాయలకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం దాదాపు 4 కేబినెట్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపట్లేదు? ఎందుకు దానికి క్లియరెన్స్లు ఇవ్వట్లేదు? కేవలం ఎన్నికల అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి ఈరోజు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో చీకటి ఒప్పందం భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి విమర్శలు చేసినటువంటి నాయకులు ఇప్పుడు చీకటి ఒప్పందాలు ఎవరితో ఉన్నాయో అనేటువంటిది బహిర్గతమైంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అన్నయ్య చిరంజీవి రంగంలోకి దిగారు. తమ్ముడిని గెలిపించాలంటూ ఓ ఎమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని వివరిస్తూ చిరంజీవి వీడియో రిలీజ్ చేశారు. అమ్మ కడుపులో ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడిగా పవన్ కళ్యాణ్ ఉంటాడని చిరంజీవి తెలిపారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్.
ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు. మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కోరుకొండలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మితే కొండచిలువ నోట్లో తలపెట్టినట్లేనని విమర్శించారు. ఇంటింటా అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వాన్ని తీసుకురావాలని ప్రజలను కోరారు. మరో 6 రోజుల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు. ఈ జరగబోతా ఉన్న ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబును నమ్మటము అనంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ఈ 59 నెలల మీ బిడ్డ పరిపాలనలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా నేరుగా బటన్లు నొక్కి, ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా ఇచ్చిందెంతో తెలుసా? ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు. మళ్ళీ చెప్తా ఉన్నాను, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మలకు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే ఎలాంటి వివక్ష లేకుండా, ఎలాంటి లంచాలు లేకుండా అందించడం. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా కూడా అడుగుతా ఉన్నా, ఏం తమ్ముడు మిమ్మల్ని అడుగుతా ఉన్నా, అన్న మిమ్మల్ని అడుగుతా ఉన్నా, అక్క మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా ఇలా బటన్లు నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఉపాధి హామీ పథకం కూలీల ఇబ్బందులను తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చలించిపోయారు. చాలీచాలని వేతనం, కనీస వేతనం ఇవ్వడం లేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వేతనం పెంచుతామని హామీ ఇచ్చారు. యోగి వేమన యూనివర్సిటీ ప్రాంగణంలో ఉపాధి హామీ కూలీలతో వైఎస్ షర్మిల కూలీలతో సమావేశమయ్యారు. ఉపాధి హామీ కూలీల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. మరి ఇంత క్రూరమైతే ఎట్లా తల్లి?
అప్పుడు ఛార్జీలకు లెక్కలు ఇస్తున్నారు, టెంట్ ఇస్తున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు. అప్పుడు ఈ గడ్డపార్లకు దీనిలకు కూడా డబ్బులు ఇస్తున్నారు, అవి కూడా ఇస్తున్నారు. అవి ఇవ్వడం లేదు ఇప్పుడు. ఇప్పుడు మీరు పని చేసుకోవాలా, లేకపోతే పనే లేదు. $200 కంటే రావడం లేదు. ఛార్జీలు మీరే పెట్టుకొని రావాలా. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వటం లేదు. మీరే తెచ్చుకోవాలా. రోజులు కూడా కట్ చేస్తున్నారు, డబ్బులు కట్ చేస్తున్నారు, రోజులు కట్ చేస్తున్నారు. సిగ్నల్ అంటే పేమెంట్కి మీరు వచ్చినా కూడా మీ అటెండెన్స్ రికార్డ్ కావడం లేదు, సిగ్నల్ అందడం లేదు అని స్లిప్ కూడా ఇవ్వడం లేదు. సో అప్పుడప్పుడు రోజు చేసినా కూడా ఆ రోజు డబ్బులే రావు. అవునమ్మా, డబ్బు చేసినా డబ్బులు, పని చేసినా డబ్బులు రావు. ఒక్కొక్క రోజు 6 రోజులు పని చేస్తే 3 రోజులకే వస్తున్నారు. అంతేనా? అంటే మీ శ్రమను కూడా దోచుకుంటున్నారు అన్నమాట. అర్థమవుతుందా తల్లి? మీ శ్రమను దోచుకుంటున్నారు. పనిముట్లు మాట్లాడినాను, గడారులు గట్రాలు. రోజు 300 అంటారు కానీ ఏ రోజు 300 ఇయ్యరు. అవునా? 300 ఎప్పుడైనా వస్తున్నాయమ్మా? 6 రోజులు పని చేస్తే 6 రోజులు 300 వస్తున్నాయా? ఎవరికైనా వస్తున్నాయమ్మా? 6 రోజులు 300 రాలే. 6 రోజులు పని చేస్తే 900 వస్తున్నాయా? జనసేన కార్యకర్తలను సినీ హీరో సాయిధరం తేజ్ పరామర్శించారు. ఇటీవల పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం సాయిధరం తేజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచారంలో జరిగిన దాడిలో తాటిపర్తి గ్రామానికి చెందిన నల్లల శ్రీధర్ అనే జనసేన కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో సాయిధరం తేజ్ బాధితుడిని కలిసి పరామర్శించారు. ఓటుతో వైసీపీకి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. మాకు ఇలాంటి ఎన్ని దెబ్బలన్నా పడేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ్ గారిని మాత్రం మేము గెలిపించుకుని తీరుతాం. ఇలాంటి దాడులు ఎన్ని వచ్చినా మేము తట్టుకుంటాం, అందులో ఏ డౌట్ లేదు. సారీ మాత్రం చెప్పొద్దు. మీకోసం పొద్దున పూజ చేయించి తొందరగా గెలవచ్చు. మీరు ఏవైతే చెప్పారో మేము అన్ని మనసులో పెట్టుకుంటాం. అవన్నీ మన గెలుపుతో మనం ఆన్సర్ చెప్పాలి. తప్పదు. చాలా ఆనందం. ప్లీజ్ వెళ్ళాలి. బాధ్యత అండి, బాధ్యత కోసం వచ్చాను. బాధ్యత హెల్త్ ముందర చూసుకున్నాం. బాగా నైట్ వెళ్ళాము, చూసుకున్నాను. దాన్ని మార్నింగ్ దాకా పెట్టుకొని డిశ్చార్జ్ చేశాను. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా గాజువాక ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసి చూపిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. కుండ గుర్తుకు ఓటేసేందుకు లక్షలాది మంది మే 13 కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఎంపీగా ఎమ్మెల్యేగా తనను గెలిపించాలన్నారు. విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. గాజువాక ఎమ్మెల్యేగా మన గుర్తు కొండ, లక్షల మంది ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ జగన్ పార్టీ తరఫున బొత్స ఝాన్సీ, మీరు పేరు వినలేదు, ఆవిడ నిలబడుతుంది ఫ్యాన్ గుర్తుతో. చూశారు కదా ఇవాళ తెలంగాణ హైకోర్టు నోటీస్. వాళ్ళ కొడుకు
దోచుకున్నాడు, భూ కబ్జాలు చేశాడు, కోర్టుకు రమ్మని. విజయనగరం అంతా దోచుకున్నాడు, రాష్ట్రం అంతా దోచుకున్నాడు. ₹1,00,000 లేనప్పుడు నా దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి బొత్స ఝాన్సీ సత్య ఆశీర్వాదాలు అడిగారు. ఇప్పుడు 1,00,000 కోట్లు దోచుకున్నాడు. అలాంటి వాళ్ళకి మీరు ఓటు వేయొచ్చా? ఒక్కరైనా మీ విలువైన ఓటును వేస్ట్ చేయకండి, ఎలాగావిడికి వెళ్దు. కనుక అందరూ కొండ గుర్తుకే ఓటేయండి. మీ సొంత పార్టీలు, మీ ఎమ్మెల్యేలకి మీరు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటేసుకో. విశాఖ ఎంపీగా కొండ గుర్తుకే సీరియల్ నెంబర్ 14, గాజువాక ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ 8 అందరితో ఓట్లు వేయించండి. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి గెలుపును ఎవరూ ఆపలేరని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా ఉగ్గినపాలెం గ్రామంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వైసీపీ అంటే అవినీతికి మారుపేరుగా నిలిచిపోయిందని అన్నారు. కూటమికి 25 ఎంపీ, 160 ఎమ్మెల్యే స్థానాలు ఖాయమని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. అక్కడి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఎన్నో ఇబ్బందులు పెట్టారు, అవమానాలు భరించాం, ఎన్నో సమస్యలను ఫేస్ చేశాం. మిమ్మల్ని కాపాడుకోవడని నిద్రలేని రాత్రులు కూడా గడిపాం. కానీ ఈరోజు చెప్తున్నా, ఎన్డీఏ గెలుపుని ఎవ్వడు ఆపలేడు. ఇప్పుడే నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, గెలుపు మనదే, డబుల్ ఇంజన్ సర్కార్, అవినీతి ప్రభుత్వం ఇంటికి. సైకో ఎక్కడికి పంపించాలో మీరే నిర్ణయించాలి. అంటే అధికారం ఉందని ఒక మాటలో చెప్పాలంటే విర్రవీగిపోయిన వ్యక్తి ఈ సైకో. ఒక విషయం మీకు చెప్పాలి, నరేంద్ర మోడీ గారు గడిచిన 10 సంవత్సరాల్లో దేశాన్ని 5వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాడు. ఇప్పుడు మళ్ళీ ఒకే మాట చెప్పాడు, ఈ 5 సంవత్సరాల్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిర్మాణం చేస్తామని సంకల్పం చేశారు. ఇది అయిన తర్వాత 2047 వికసిత్ భారత్. అదే సమయంలో మా కళ, నా కళ గాని పవన్ కళ్యాణ్ గారి కళ వికసిత్ ఆంధ్రప్రదేశ్. మేము ఒకటే ఆలోచిస్తున్నాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు పోవాలి, ప్రపంచంలో భారతీయులు నెంబర్ 1 కావాలి, భారతదేశం నెంబర్ 1 కావాలి, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కావాలి, తెలుగు జాతి ప్రపంచం మొత్తం నెంబర్ 1 కావాలి. పేదరికం లేని దేశం, పేదరికం లేని రాష్ట్రం మా కళ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ కలయిక, అందుకే ఈ కూటమి సాధిస్తాం. ఏం తమిళలో భరోసా ఉందా లేదా? ఉంటే గట్టిగా సంకల్పం చేయండి, చప్పట్లు కొట్టి. అనకాపల్లి జిల్లా ఉగ్గినపాలెం గ్రామంలో జరిగిన కూటమి సభలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరానికి అడ్డు తగిలింది జగనే అని, తాము కోట్లాది రూపాయలు పోలవరానికి కేటాయించామని చెప్పారు. వైసీపీ హయాంలో దేవాలయాలపై దాడులు, దేవతా విగ్రహాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోలేదని అన్నారు. ఏపీకి 24 లక్షల గృహాలు కేటాయించినా అందులో సగం కూడా నిర్మించలేదని మండిపడ్డారు. साथियों, अगर केंद्र सरकार आंध्र प्रदेश में इतना काम कर सकती है तो वाईएसआर कांग्रेस, उनकी सरकार क्यों नहीं कर सकती? बीजेपी का मंत्र है डेवलपमेंट, डेवलपमेंट, डेवलपमेंट। वाईएसआर कांग्रेस का मंत्र है करप्शन, करप्शन, करप्शन।
ये विकास के हर कार्य में ब्रेक लगा रहे हैं। हमने विशाखापट्टनम को अलग रेलवे जोन बनाने की मंजूरी दी, लेकिन राज्य सरकार रेलवे मुख्यालय के लिए जमीन नहीं दे रही है। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం అనేక పనులు చేస్తుంది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? బీజేపీ మంత్రం అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ మంత్రం అవినీతి అవినీతి అవినీతి. ఇక్కడ వీళ్ళు అభివృద్ధి పనులకి అనేక రకాల ఆటంకాలు కల్పిస్తున్నారు. మేము విశాఖపట్నం కోసం ప్రత్యేక రైల్వే జోన్ ఆమోదించడం జరిగింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ముఖ్య కార్యాలయం కోసం భూమి ఇవ్వటం లేదు. साथियों, हमने आंध्र प्रदेश के गरीबों के लिए 24 लाख पीएम आवास स्वीकृत किए हैं, लेकिन वाईएसआर कांग्रेस ये सरकार इसके आधे घर भी गरीबों के लिए नहीं बना पाई। मोदी गरीब की पीड़ा दूर कर रहा है, इन्हें उसमें भी पीड़ा है। इनका एक ही एजेंडा है, जहां करप्शन नहीं वहां काम नहीं। ఆంధ్రప్రదేశ్లో పేదల కొరకు 21 లక్షలు ప్రధానమంత్రి ఆవాస గృహాలు మంజూరు చేశాం, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో సగం కూడా పేదలకి ఇల్లు ఇవ్వలేదని మీకు తెలియజేస్తున్నాను. మోడీ పేదల బాధలు తీరుస్తున్నాడు, కానీ వాళ్లకు బాధలు తొలగిస్తున్న బాధ కలుగుతుంది. వాళ్ళది ఒకటే ఎజెండా, ఇక్కడ అవినీతి ఎక్కడ ఉంటుందో అక్కడ పని ఉండదు. విశాఖను విశాఖ మన్యంలో గంజాయి క్యాపిటల్ గా మార్చేశారు అని, కేంద్రంలో మోదీ పాలనలో అయోధ్యలో రామమందిరం నిర్మిస్తే ఏపీలో జగన్ పాలన వల్ల రాముడు తల నరికేశారని ఆరోపించారు. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అనకాపల్లిలో జరిగిన ఎన్డీఐ భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. భారతదేశం వికసించాలి, ప్రపంచ అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున జనసేన పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే గ్రేట్ విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే బీజేపీ నాయకులకి, టీడీపీ నాయకులకి, జనసేన నాయకులకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. అలాగే బీజేపీ కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి, ఎగిసిపడే జనసేన కార్యకర్తలకి హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమి బలమైన ముద్ర వేస్తుంది. శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వ పటిమ, శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి, శ్రీ చంద్రబాబు గారి అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం. నరేంద్ర మోడీ గారు 2047లో దేశం ఏ స్థాయిలో ఉండాలని ఆలోచన చేస్తుంటే, ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం 25 ఏళ్లు వెనక్కి నెట్టేసి పెత్తందారీ పాలన చేస్తున్నారు. అనకాపల్లి లోక్సభ స్థానంతో మా జనసేనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయాలని జనసేన భావించింది. నేను ఇక్కడ ప్రజలతో మమేకమయ్యాను. భారతీయ జనతా పార్టీ అనకాపల్లి నుంచి పోటీ చేయాలని కోరగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరో ఆలోచన లేకుండా మనస్ఫూర్తిగా అంగీకారం తెలిపారు. పైగా మా కుటుంబానికి సన్నిహితులైన సీఎం రమేష్ గారు అభ్యర్థి కావడం మా అందరికీ సంతోషకరం. పరిపాలన అంటే పబ్జి గేమ్ ఆడుకోవటం అనుకునే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్రానికి శాపంగా మారింది. విశాఖను, విశాఖ మన్యాన్ని గంజాయికి, డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చేశారు. మన ఆస్తులకు రక్షణ లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి తప్పు చేసింది వైసీపీ అయితే ఆ నెపం బీజేపీ మీద నెట్టేశారు. శ్రీ మోడీ గారి పాలనలో అయోధ్యలో శ్రీరాముడి ఆలయం నిర్మిస్తే ఈ జగన్ పాలనలో శ్రీరామచంద్రుడి విగ్రహం తల నరికేశారు. దేవతా విగ్రహాలను అపవిత్రం చేస్తున్నారు, రథాలు తగలబెడుతున్నారు. ఆస్తులకి రక్షణ అనేదే లేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
ఈ మధ్యకాలంలో సీఎం రమేష్ గారి మీద జరిగిన దాడి అందుకు ఒక ఉదాహరణ. నాయకుల పరిస్థితి ఎలా ఉంటే సామాన్యుడికి అసలు రక్షణ ఉంటుందా అనేది నా ప్రశ్న. ఉత్తరాంధ్రను సైతం జగన్ వంచాడు. ఈ ప్రాంతంపై నిజంగా ప్రేమ ఉంటే ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసేవాడు. వాళ్లకు ఉన్న శ్రద్ధ ఒక్కటే, ఇక్కడ భూములు గనుల మీద మాత్రమే వాళ్ళకున్న శ్రద్ధ ఉంది. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్ళు అందిస్తామని నరేంద్ర మోడీ గారి సాక్షిగా మేము చెప్తున్నాం. ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరిగే దిశగా ముందుకు వెళ్తాం. రైతులకు, మహిళలకు భరోసా ఇస్తాం. కేంద్రంలో శ్రీ మోడీ గారు, రాష్ట్రంలో కూటమితో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. భారతదేశం, ఆంధ్రప్రదేశ్ వికసిస్తాయి. జై బీజేపీ, జై టీడీపీ, జై జనసేన, జై హింద్, జై శ్రీరామ్. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. జై హింద్. జగన్ 5 ఏళ్ల పాలనలో అడుగడుగునా కుంభకోణాలే అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కడియం మండలం వేమగిరిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర పథకాలను వైసీపీ తన పథకాలుగా చెప్పుకుంటోందని, కేంద్ర పథకాలకు జగన్, వైఎస్ఆర్ పేర్లు పెట్టుకున్నారు. కేంద్రం ఇళ్లకు జగనన్న కాలనీలు అని పేరు పెట్టుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అవినీతి కోటలను బద్దలు కొడుతున్నాం అని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు చేస్తున్న ఈ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం ఎలాగా దీనిని వైసీపీ పథకాలుగా చేసుకుంటుందో, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఫసల్ బీమా యోజన కింద 90% రైతులకి తీసుకొని కూడా అందించలేదు. ప్రీమియం ఇవ్వకపోవడం వల్ల ప్రధానమంత్రి గారి బీమా యోజన పథకాన్ని పేరు మార్చి కూడా ఇవ్వలేదు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా కానీ దానికి తగ్గ నిధులు ఇవ్వకపోవడం వల్ల రైతులు నష్టపోయారు. పిఎం పోషణ పథకం నుంచి చిన్న బిడ్డలకి ఫ్రీ లంచెస్ కానీ, మధ్యాహ్నం పూట ఉచిత భోజనాలు కానీ ఇస్తా ఉంటే దానిని వైఎస్ జగన్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద చెప్పే మార్చుకున్నారు. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి, ఈ పథకాలని జగన్ వైఎస్ ప్రభుత్వం జగనన్న గోరుముద్ద, జగనన్న పాలుగా దాన్ని ప్రధానమంత్రి గారి పథకాలని మనకి రాష్ట్ర పథకాలుగా చేస్తా ఉన్నారు. జగన్ జాతీయ ఉపాధి హామీ పథకాలని ఇళ్లకి మళ్లించి, అలాగే కేంద్రం ఇస్తున్న, ప్రధానమంత్రి గారు ఇస్తున్న 1,80,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇస్తా ఉంటే దానికి వైఎస్ జగనన్న కాలనీలు పేరు పెట్టుకున్నారు. అలాగే మనకి ప్రతిరోజు 38 కిలోమీటర్ల హైవే నిర్మితం జరుగుతుంది ప్రధానమంత్రి గారి నాయకత్వంలో. మనకి కావాల్సింది ఈ రోజున, నేను ప్రధానమంత్రి గారిని, కేంద్ర నాయకత్వాన్ని ఒకటే కోరుకున్నాను. మాకు లక్షలాది యువతున్నారు. ఏమన్నా జాతీయ మనకి ఛానల్లో కూడా చెప్పాను, ఆంధ్రప్రదేశ్ భారతదేశ తాలూకు పేట్రియట్, దేశభక్తిని అణువును నా గుండెల్లో నింపుకున్న సమాజం ఇది. పింగళి వెంకయ్య గారు మువ్వెన్నెల జెండాని రూపుదిద్దిన రూపశిల్పి పింగళి వెంకయ్య గారు. మా అందరికీ జాతీయోద్యమం, జాతీయ స్ఫూర్తి హిమాలయ పర్వతం అంతా ఉంది. మేము కోరుకునేది కూడా ఈ రోజున, ఎందుకు ఈ అలయన్స్ ని మేము కోరుకున్నాం, ఎందుకు ప్రధానమంత్రి గారి ఆశీస్సులు ఈ కూటమికి కావాలి, మనకి టీడీపీ జనసేన కూటమికి ఎందుకు ప్రధానమంత్రి గారి ఆశీస్సులు కావాలి అంటే, మొత్తం వికసిత్ భారత్ ఉంటే, మొత్తం భారతదేశం అంతా అమృత గడియలుంటే, ఒక ఆంధ్రప్రదేశ్ లోనే వైఎస్ జగన్ పాలనలో విష గడియలు. పోలవరం ప్రాజెక్టును తమ ప్రభుత్వం నిర్మించడం లేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. మోదీ వ్యాఖ్యలు బాధాకరం. పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధుల కంటే అదనంగా తమ ప్రభుత్వం ఖర్చు చేసింది. సరైన సమయంలో నిధులు ఇస్తే పోలవరం పూర్తి చేసేవాళ్లం. 10 ఏళ్లలో ఏపీకి కేంద్రం ఏం చేసిందో బీజేపీ వాళ్లు చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఇదే రాజమండ్రి ఎంపీగా మాట్లాడుతూ ఉన్నా. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కాస్ట్ ఎస్కలేషన్ అవుతుంది కదండి. మరి ఇవాళ 2024లో ఉన్నాం. 2019-20కే 55,000 కోట్లు అయింది. మరి ఇవాళ మీరు పూర్తిగా రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ వేస్తే 1,00,000 కోట్లు అవుతుంది. మరి ఆ 1,00,000 కోట్ల డబ్బులు మన సొంత డబ్బులు ఇవ్వం కదండి. ఆ 1,00,000 కోట్ల డబ్బులు ఎవరు డబ్బులు ఇస్తాం? ప్రజా సొమ్మునే కదా తీసుకొచ్చి ఇచ్చేది. మరి ఎప్పటికప్పుడు టైమ్లీగా డబ్బు ఇచ్చి ఉంటే
ఇవాళ పోలవరం ప్రాజెక్టు R&R ప్యాకేజీకి సంబంధించి 33,000 కోట్ల రూపాయలు కంప్లీట్ అయ్యి ఉండేది కదా. మరి గతంలో మీరే చెప్పారు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏ పోలవరం చంద్రబాబు నాయుడు కా ఏటీఎం హే ఏటీఎం అని ఇలానే చెప్పారు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ రకంగా మరి పొగుడుతూ ఉన్నారో మాకైతే అర్థం కావట్లా. అంటే ఇవాళ రాజకీయాలకి చంద్రబాబు నాయుడు గారికి మీరు పొగుడుతూ ఉన్నారని అంటే రాజకీయ లబ్ధి గురించి అని ప్రజలందరూ కూడా అనుకుంటారండి. మీరంటే చాలా విలువలతో చాలా పెద్ద వ్యక్తిగా అందరూ పరిగణిస్తూ ఉన్నారు. మరి గతంలో మీరు మాట్లాడిన మాటలే ఇదే మాటలు మాట్లాడారు. ఇదే రాజమండ్రి వేదికగా మోడీ గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి నేను చూపించాలని అనుకుంటున్నాను. మరి ఈయన ప్రధానమంత్రి గారు గౌరవనీయులు మరి వారు మాట్లాడిన మాటలు 2019లో ఏ యూటర్న్ బాబు के लिए ATM है ATM उसमें से पैसे निकालो మరి వారే చెప్పారు. ఏ భ్రష్టాచార్ కా సర్కార్ హే అని చెప్పి వారే చెప్పారు. అంటే కరప్షన్. మరి ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు చాలా డెవలప్మెంట్ చేశారని మరి చెప్తా ఉన్నారని అంటే ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అంశమని చాలా విలువలతో కూడిన వ్యక్తిగా అందరం భావిస్తూ ఉంటాం. మరి అలాంటిది మరి ప్రధానమంత్రి గారు ఈ రకంగా మాట్లాడడం కూడా ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇది కాకుండా సుజలా స్రవంతి గురించి, ముఖ్యమంత్రి గారి గురించి వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. మరి కొడుకు కంటిన్యూ చేయాలి కదా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి రాజకీయ వారసత్వం తీసుకున్నారు. మరి అదే రకంగా ఇది కూడా చేయాలి కదా అని చెప్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలోంచి గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. తండ్రి మరణంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సొంత రెక్కల కష్టంతో పెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం ఢిల్లీ పెద్దలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకా మిగతా చిన్న చితకా పార్టీలన్నీ కూడా కలిపి ఒక వ్యక్తి పైన దాడి చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అన్నయ్య చిరంజీవి రంగంలోకి. టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మితే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లే. ఉపాధి హామీ పథకం కూలీల ఇబ్బందులు తెలుసుకుని చలించిపోయిన షర్మిల. 99 అప్డేట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.